అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియ సోదర సోదరిమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టగా అది మత వివక్షకు దారితీసే, మైనారిటీల హక్కులను హరించే చట్ట సవరణ అని, కనుక ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం అని ప్రతిపక్షాలు ఆందోళన చేయటంతో ప్రభుత్వం దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకు సమర్పించడం జరిగింది. అసలు వక్ఫ్ అంటే ఏమిటి? అది ఎవరి ప్రయోజనాలకై ఏర్పడింది? ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వక్ఫ్ అంటే ధార్మిక సేవా కార్యక్రమాల కోసం ఎవరైనా ముస్లింలు దానమిచ్చిన ఆస్తులు. దానం ఇవ్వటం అంటే తన ప్రైవేటు ఆస్తిని ఒక వ్యక్తి ధార్మిక కార్యక్రమాల కోసం, అంటే మస్జిద్ నిర్మాణం కోసమో, లేదా ఖబరస్థాన్ కోసమో, లేదా ముస్లింల ధార్మిక ఆచరణల కోసమో, లేదా సేవా కార్యక్రమాల కోసము, అంటే వితంతువుల పెన్షన్లు, పిల్లల చదువులు, వాటికి ఆర్థిక సహాయం అందించటానికి దానమిచ్చిన ఆస్తులు. కాబట్టి ఇది ప్రభుత్వ ఆస్తులు కావు, ప్రైవేటు ఆస్తులు అన్నది ముందుగా మనం అర్థం చేసుకోవాలి. వక్ఫ్ ఆస్తులను అమ్మటం కానీ కొనటం కానీ చేయలేరు. అసలు వక్ఫ్ భావన ఇస్లాం ప్రారంభ కాలం నుంచి ఉంది. ప్రపంచంలోని ప్రాచీన ఇస్లామీయ విశ్వవిద్యాలయాలైన కైరోలోని అల్ అజ్హర్, మొరాకోలోని అల్ ఖురాయినైన్ విశ్వవిద్యాలయం వక్ఫ్ ఆస్తులతోనే ఏర్పడ్డాయి. భారతదేశంలో ఢిల్లీ సుల్తానుల కాలం నుంచే వక్ఫ్ చేయటం కనిపిస్తుంది. 1954లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు వక్ఫ్ చట్టం వచ్చింది. 1964లో కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ ఏర్పాటైంది. 1995లో ఈ చట్టానికి సవరణలు చేశారు. ఈ సవరణ ప్రకారం రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డులు ఏర్పడ్డాయి. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సలహా సంస్థగా ఉంటుంది. వక్ఫ్ ఆస్తుల వివాదాలు వక్ఫ్ ట్రిబ్యునల్ పరిష్కరిస్తుంది. ఇందులో ప్రభుత్వ అధికారితో పాటు 2 సభ్యులు ఉంటారు. వక్ఫ్ ఆస్తి నిర్వహణ బాధ్యతలు చూసే మేనేజరును ముతవల్లి అంటారు. వక్ఫ్ ఆస్తి నిర్ధారణ ఎలా? వక్ఫ్ చట్టం ప్రకారం రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల సర్వే ప్రభుత్వం నియమించే సర్వేయర్ మాత్రమే చేస్తాడు. ఆ ఆస్తి విషయంలో ఏదైనా అభ్యంతరాలు వస్తే వాటిని రికార్డు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతారు. ఆ నివేదికను ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు పంపిస్తుంది. వక్ఫ్ బోర్డు తన జవాబు ఇస్తుంది. ఇలా ఈ ప్రక్రియ ముగిసి వక్ఫ్ ఆస్తిగా నిర్ధారణ జరిగిన తర్వాతనే గెజెట్లో వస్తుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వక్ఫ్ ఆస్తులు ఆయా రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల పేర రిజిస్టర్ అయి ఉంటాయి. మస్జిదులు, ఖబరస్థాన్లు, దర్గాలు, ఖాన్ఖాలు, స్కూళ్ళు, అనాథ శరణాలయాలు, ఈద్గాలు మొదలైనవి ఇందులో ఉంటాయి. వక్ఫ్ బోర్డు చేసే పని ఏమిటంటే వక్ఫ్ ఆస్తిని ఏ పని కోసం వక్ఫ్ చేయబడిందో ఆ పనికి మాత్రమే ఉపయోగపడేలా చూడటం, దురుపయోగాలు, దుర్వినియోగాలు, దురాక్రమణలు జరగకుండా చూడటం. క్లుప్తంగా చెప్పాలంటే వక్ఫ్ ఆస్తి ప్రభుత్వ ఆస్తి కాదు. వక్ఫ్ బోర్డుకు క్రయ విక్రయాల హక్కులతో సహా యాజమాన్య హక్కులు ఏమీ ఉండవు. వక్ఫ్ ఆస్తులు ఇచ్చింది ముస్లిములే. ఇవి వారి ఆస్తులే కాబట్టి వారి ప్రయోజనాల కోసమే వాటిని వినియోగించాలి. వక్ఫ్ ఆస్తుల్లో 2 రకాలు. ముస్లిములు దానమిచ్చిన ఆస్తులుగా స్పష్టమైన దస్తావేజులు ఉన్న ఆస్తులు, అంటే వక్ఫ్ నామా ఉన్న ఆస్తులు. ఇది మొదటి రకం. ఇంకా రెండవ రకం ఏమిటంటే స్పష్టమైన దస్తావేజులు లేకపోయినా సుదీర్ఘకాలంగా ప్రత్యేక కార్యక్రమాల కోసం ఉపయోగపడుతూ వచ్చిన ఆస్తులు. ఉదాహరణకు ఏదన్నా ప్రదేశం 100 ఏళ్లకు మించి ఖబరస్థాన్గా ఉపయోగపడుతూ వస్తుంటే దాన్ని వక్ఫ్ ఆస్తిగానే పరిగణించడం జరుగుతుంది. అలాగే ఏదన్నా మస్జిద్లో శతాబ్దాలుగా నమాజులు జరుగుతూ ఉంటే ఆ మస్జిద్ స్థలానికి సంబంధించిన వక్ఫ్ పత్రాలు లేకపోయినా అది కూడా వక్ఫ్గా పరిగణించబడుతుంది. అయితే ప్రస్తుత వివాదానికి కారణం ఏమిటి అంటే ఇప్పుడు ప్రభుత్వం వక్ఫ్ చట్టం 1995ను సవరిస్తూ
యూనిఫైడ్ వర్క్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2023 బిల్లును ప్రవేశపెట్టడానికి పూనుకుంటుంది. ఇందులో ప్రస్తుతం ఉన్న వక్ఫ్ చట్టానికి 40 సవరణలు కూడా ప్రతిపాదిస్తుంది. ఒక స్థిరాస్తి వక్ఫ్ ఆస్తి అవునా కాదా అన్నది నిర్ణయించే అధికారం వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40 ప్రకారం వక్ఫ్ బోర్డుకు ఉన్న అధికారాన్ని ఇప్పుడు తొలగిస్తామని అంటున్నారు. అంటే ఒక ఆస్తి వక్ఫ్ ఆస్తి అవునా కాదా అన్నది నిర్ణయించే అధికారం ఇప్పుడు వక్ఫ్ బోర్డుకు ఉండదు. అంతేకాదు, కేంద్ర రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో ముస్లిములతో పాటు ముస్లిమేతరులకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తామంటున్నారు. ఇదే ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. నిజానికి ఈ బిల్లు వెనుక ఉన్న అసలు ఉద్దేశం 1947లో వక్ఫ్ ఆస్తులుగా నిర్ధారించబడిన వాటన్నింటినీ మళ్ళీ చర్చకు పెట్టి వక్ఫ్ ఆస్తులపై వేటు వేయటం. అసలు ఇప్పుడు వక్ఫ్ చట్టానికి సవరణ ఎందుకు అవసరమయ్యింది అన్నది కాస్త లోతుగా ఆలోచిస్తే, బాబరీ మస్జిద్ వివాదం ఇప్పుడు బీజేపీకి రాజకీయంగా ఓట్లు రాబట్టే ఆయుధంగా మిగల్లేదు. అందువల్ల వారణాసిలో మస్జిదు, మధురలో ఈద్గా, మధ్యప్రదేశ్లో కమల్ మౌలా మస్జిదులపై కొత్త వివాదాలను రాజేస్తున్నారు. కానీ ఈ స్థలాలు వక్ఫ్ ఆస్తులుగా ఉండటం వల్ల న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ ఇబ్బందులను పరిష్కరించడానికి ఉద్దేశించినవే ఈ సవరణలు. వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించబడినవి వక్ఫ్ ఆస్తులు కాదని చెప్పాలంటే ఇప్పుడు ఈ కొత్త చట్టం అవసరం. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి హఠాత్తుగా ఇప్పుడు వక్ఫ్ చట్టంలో మార్పులు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు వక్ఫ్ బోర్డును మరింత పటిష్టం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు ఎప్పుడైనా ఆలోచించిందా? ఇలాంటి అనేక ప్రశ్నలు కూడా ఈ సందర్భంగా మన ముందుకు వస్తున్నాయి. ముస్లిములకు చెందిన ఆస్తులను కైవసం చేసుకోవటానికే ఈ బిల్లు తీసుకువస్తున్నారని ముస్లిములు భావిస్తున్నారు. దేశంలో ఉన్న వక్ఫ్ బోర్డులు ముస్లిం సమాజానికి సేవలు అందించడానికి ఏర్పడ్డాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. రైల్వేలు మరియు రక్షణ శాఖ తర్వాత వక్ఫ్ బోర్డు భారతదేశంలో 3వ అతిపెద్ద భూస్వాముదారులుగా ఉంది. వక్ఫ్ బోర్డులు భారతదేశం అంతటా 9.4 లక్షల ఎకరాల్లో విస్తరించి 8.7 లక్షల ఆస్తులను కలిగి ఉంది. దీని విలువ దాదాపు 1.2 లక్షల కోట్లు. సచార్ కమిటీ నివేదిక దేశంలో ముస్లింలు అత్యంత వెనుకబడి ఉన్నారని స్పష్టం చేసింది. వెనుకబడిన వర్గాల కన్నా ముస్లింలు అధికంగా వెనుకబాటుకు గురై ఉన్నారని వివరించింది. సచార్ కమిటీ చేసిన సూచనల్లో కీలకమైన ఒక సూచన ఏమిటంటే, వక్ఫ్ ఆస్తులను ముస్లిముల ప్రగతి వికాసాల కోసం ఉపయోగించి ఫలితాలు సాధించవచ్చని చెప్పటం. దేశంలోని వక్ఫ్ ఆస్తుల ఆదాయాన్ని సద్వినియోగం చేస్తే చాలు, ముస్లిములకు సంక్షేమ పథకాల అవసరమే ఉండదు. ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్లు, హజ్ సబ్సిడీల అవసరమే ఉండదు. ముస్లిముల ఆర్థిక సమస్యలన్నింటినీ వక్ఫ్ ఆస్తుల ఆదాయంతో పరిష్కరించవచ్చు. కానీ ప్రభుత్వాలు అలా జరగనివ్వలేదు. మన దేశంలో 1925లో గురుద్వారా చట్టం ఉనికిలోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తులను కూడా వ్యవస్థీకరించి ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలని చాలా కాలంగా ముస్లింలు కోరుతున్నారు. గురుద్వారా ప్రబంధక్ కమిటీ వంటిది ముస్లింల విషయంలో కూడా ఏర్పాటు చేస్తే, పంజాబులో గురుద్వారా ప్రబంధక్ కమిటీ తర్వాత రాజకీయంగా బలపడినట్లే ముస్లింల ఈ సంస్థ కూడా రాజకీయంగా బలం పుంజుకుంటుందనే భయాలు కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉన్నాయి. వక్ఫ్ బోర్డును ఈ విధంగా వ్యవస్థీకరిస్తే దేశవ్యాప్తంగా ముస్లింలందరూ ఒకే గుర్తింపు కింద సమైక్యమయ్యే అవకాశం ఉంది. అందువల్ల ముస్లింల్లో చీలికలు తీసుకురావాలంటే బొహ్రా తదితర సముదాయాలకు ప్రత్యేక వక్ఫ్ బోర్డు అనే కొత్త ప్రతిపాదన తీసుకువచ్చి ప్రభుత్వం మరింత నియంత్రణ తన చేతుల్లోకి తీసుకోవాలని పూనుకుంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ముస్లింల వక్ఫ్ ఆస్తులనే నిరాకరించే పనికి పూనుకుంటుంది.
సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే బీజేపీ నినాదం నిజరూపం ఏమిటో లోక్సభ ఎన్నికల ప్రచారంలో మోడీ గారు చెప్పిన మంగళసూత్రం బర్రెల వ్యాఖ్యలతో తేటతెల్లమైంది. ఇప్పుడు దీనికి కొనసాగింపే ఈ వక్ఫ్ చట్టం సవరణ బిల్లు. ముస్లింల హక్కులను ఈ నల్ల చట్టాల ద్వారా కాలరాసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది కనుక ప్రభుత్వం ఎప్పుడైనా ఆలోచించి ఈ బిల్లును వెనక్కు తీసుకోవాలని కోరుకుందాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.